చిరంజీవి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను గంటా జగదీష్. ఈరోజు గేమ్ చేంజర్ మూవీ రివ్యూ గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. ఈ సినిమాలో రామ్ చరణ్ గారు ఒక కలెక్టర్గా కనిపిస్తారు. ఒక ఐఏఎస్ అధికారి తన నిధుల్ని సక్రమంగా నిర్వర్తిస్తున్నప్పుడు ఒక అడ్డగోలుగా ముఖ్యమంత్రి అయిన క్యారెక్టర్కి ఒక దొంగ ఒక ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా ఐఏఎస్ ఆఫీసర్ని ఇతర ప్రభుత్వాలని దోచుకుంటాడు. ఆ దోచుకున్న నేపథ్యంలో ఒక కరెక్ట్ నిజాయితీ పరుడు తనకి ఎదురైనప్పుడు తనని ఎదుర్కోలేక ఏ విధంగా ఇబ్బంది అనేదే ఈ సినిమా కాన్సెప్ట్. రామ్ చరణ్ గారు అద్భుతంగా నటించారు. ఒక నిజమైన ఐఏఎస్ ఆఫీసర్గా శంకర్ గారు కంబ్యాక్ అని చెప్పచ్చు. ఒకే ఒకటి సినిమాలో ఒకరోజు ముఖ్యమంత్రి కరెక్ట్గా ఉంటే ఎంత బాగా పరిపాలన చేయొచ్చో శంకర్ గారు చూపించారు. అలానే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఎలక్షన్ కమిషనర్గా వస్తే ఏ విధంగా ఉంటాడనేదే ఈ సినిమా కాన్సెప్టు. సినిమా అంతా కూడా ఎస్జే సూర్య మరియు రామ్ చరణ్ గారి మధ్య నడుస్తుంది. ఈ సినిమా ఇప్పుడు సూపర్ హిట్ టాక్ నడుస్తుంది. ఈ సినిమా ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేస్తారన్నది ఎవరు కూడా ఊహించలేరు. 4-5 రోజుల్లో మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా 500 కోట్లు దాటుతుంది.